నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. మా ఇంట్లో ఈరోజు చేసిన ఇడ్లీల రంగు చూడండి. ఈ కలర్ దీనికి ఎలా వచ్చిందంటారు? మిల్లెట్ ఇడ్లీల గురించి ఈ మధ్య అందరూ వింటూనే ఉంటారు. అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మిల్లెట్ ఇడ్లీస్ కూడా నార్మల్ ఇడ్లీలకి టేస్ట్కి ఏం మాత్రం తగ్గదు అని. ఇందులో వాడిన మినపప్పు కూడా పొట్టు మినపప్పు వాడాను. అలాగే అరికెలు వేశాను, అంటే కోడో మిల్లెట్. ఇంకా జొన్న రవ్వ కూడా వేశాను. నేను పప్పుని, మిల్లెట్ని, రవ్వని అన్నింటినీ ఏ రేషియోలో కలిపాను, ఎన్ని గంటలు నానబెట్టుకున్నాను, ఇదంతా కూడా ఇదే వీడియోలో చూపిస్తాను ఎండింగ్లో. ఈ మిల్లెట్ ఇడ్లీలను కూడా నార్మల్ ఇడ్లీ లాగానే సిమ్ ఆర్ మీడియం మంటలో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మేము డిన్నర్లోకి ఇడ్లీ తిన్నా. ఈ సాంబార్ పొద్దున్నే చేసాము, అయితే అప్పుడు అందులో పప్పు మిక్స్ చేయలేదు. ఇప్పుడు ఇడ్లీకి కాంబినేషన్గా తినడం కోసం ముందుగానే ఉడికించిన ముద్దపప్పుని కాస్త కలుపుకొని రీహీట్ చేసుకున్నాం. ఇడ్లీలని మార్నింగే చేద్దామనుకొని సాంబార్ అండ్ చట్నీ ప్రిపరేషన్ అంతా కూడా మార్నింగే చేసి పెట్టేసుకున్నాము. అయితే చలికాలం అవడంతో ఇడ్లీ పిండి సరిగా పులియలేదు, అందుకోసమని రాత్రికి ఈ ఇడ్లీ కోసం చేసిన సాంబార్, పల్లి చట్నీ ఎలా చేశానో లాంగ్ వీడియో ఆల్రెడీ ఉంది ఛానల్లో. మీకు వేడి ఇడ్లీ పైన నెయ్యి రాసుకొని తినే అలవాటు ఉందా? ఒకవేళ లేదంటే ఇప్పటైనా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇదిగోండి మీకోసం అరికల ఇడ్లీలు రెడీ. టేస్ట్ చూస్తారా? ఇలా పిల్లల కోసం సర్వ్ చేసి వాళ్ళు తిన్నాక నేను తిందామని మిగిలిన ఇడ్లీలు హాట్ ప్యాక్లో సెట్ చేసి పెట్టాను. నేను ఎలా తిన్నానో కూడా చూపిస్తాను. పులిహోర ఇలా ఎవరైనా తింటారో లేదో నాకు తెలియదు, కానీ ఆఫ్టర్నూన్ కొంతమంది ఫ్రెండ్స్ని కలుసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ నా కోసం తెచ్చారు. రాగానే కొంచెం టేస్ట్ చూశాను, ఇంకా మిగిలింది అని చెప్పి మళ్ళీ ఇలా ఫస్ట్ పులిహోర తిని తర్వాత ఇడ్లీ తిన్నాను. ఏమో ఎవరికి తెలుసు, ఈ కాంబినేషన్ కూడా ట్రెండ్ అవ్వచ్చు. ముందు చూసారు కదా, నానబెట్టిన పొట్టు మినపప్పులోంచి నీళ్లు తీసేసాను. అవి పారపోయాలి, వాడుకోకూడదంట. ఇది జొన్న రవ్వ. పొద్దున ఒకసారి కడిగేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టే ముందు ఆ నీళ్ళని వంపి పక్కకు పెట్టుకున్నాను, అవసరానికి వాడుకోవచ్చని, వేస్ట్ చేయకుండా. అలాగే అరికెల్ని కూడా పొద్దున్నే ఒకసారి కడిగేసి నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళని కూడా పారబోయట్లేదు, అవసరం కోసం పక్కకు ఉంచుకున్నాను. అరికెల్ని పొద్దున నానబెట్టినప్పుడే అందులోని కాస్త మెంతులు వేసాను, చూశారు కదా. ఈ పప్పు, మిల్లెట్స్, రవ్వ ఏ రేషియోస్లో తీసుకున్నానో చెప్తాను. 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటే 1 కప్పు జొన్న రవ్వ తీసుకున్నాను. 3 కప్పుల అరికెలు. ఇలా మిల్లెట్ ఇడ్లీ చేసినప్పుడు అందులో రవ్వ వేసుకోవాలని ఏమీ ఉండదు. నా దగ్గర రవ్వ ఉంది, అది చాలా రోజులు ఉంటే ఊరికే పొరుగు వచ్చేస్తుంది, వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా వాడుకున్నాను. పిండి ఇలా మెత్తగా పట్టుకోవాలి. మిల్లెట్స్ని ఎప్పుడు వాడుకున్నా సరే 10 నుంచి 12 గంటలు నానబెట్టుకోవాలంట. నేను కాదర్వల్లి గారి వీడియోస్ చూస్తూ ఉంటాను, అలా తెలిసింది. అందుకోసం మార్నింగ్ మిల్లెట్స్ అరౌండ్ 9 o'clockకి నానబెడితే మళ్ళీ అరౌండ్ 9 o'clockకి నేను మిక్సీ పట్టుకున్నాను ఇదంతా కూడా. సో అలాగే మిల్లెట్స్తో పాటు రవ్వ, పప్పు అన్నీ ఒకేసారి నానబెట్టుకున్నాను. కాదర్వల్లి గారి వీడియోస్లోంచే నేను నేర్చుకున్నది ఏంటంటే గ్రెయిన్స్ నానబెట్టిన నీళ్లు పారబోసుకోవాలంట. మిల్లెట్స్ నానబెట్టుకున్న నీళ్ళని మాత్రం పారబోయకూడదు, అందులో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయంట. ఉప్పు వేస్తే పులుస్తుందని కొంతమంది, పులియదు అని కొంతమంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. నాకు మాత్రం ఉప్పు వేయకపోతే కొన్ని గంటల తర్వాత వచ్చే మినపప్పు వాసన అస్సలే నచ్చదు. అందుకోసం నేను ఎప్పుడైనా ఉప్పు వేస్తాను, అందులో పింక్ సాల్ట్ వేస్తే చాలా తొందరగా పులుస్తుంది. ఈ వీడియో నచ్చిందని భావిస్తూ